హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఒక మంచి టిప్ అనేది చెప్తాను, చూసేయండి. దేనికి పనికిరాదు అని పడేసి బెడ్షీట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని ఇలా దిండు కవర్లు కానీ కుట్టారు అంటే, పిల్లో కవర్స్ అంటారు కదా, పిల్లో కవర్స్ స్టిచ్ చేసుకుంటే మనకి మనీ అనేది చాలా వరకు సేవ్ అవుతాయి. కొన్ని పిల్లోస్కి మనకు కవర్స్ దొరకడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మన చేతిలో పనే కాబట్టి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే దిండు కవర్ కోసం నేను దిండు మీదనే పెట్టి కొలత తీసుకున్నాను. లేదా మీరు మామూలుగా టేప్ ఉన్నా కానీ టేప్తో కొలత తీసుకొని ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 5 ఇంచెస్ వరకు దిండు ఉన్నదానికంటే ఎక్కువ పొడవు తీసుకోవాలి. వెడల్పు అనేది అంత ఎక్కువ అవసరం లేదు. ఒక 2 to 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మార్కింగ్ చేసుకొని మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ డబల్ ఫోల్డ్ ఉంటుంది కదా, దాన్ని ఇంకొంచెం డబల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫస్ట్ పైన కట్ చేసుకోవాలి. పైన అంటే పొడవు ఉంటుంది కదా, పొడవు దగ్గర కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెడల్పుకి వెళ్ళాలి. వెడల్పు దగ్గర కూడా సేమ్ ఇదే పద్ధతి కానీ ఫాలో అవుతే మనకి కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలాగా 2 మడతలు వేసుకొని మళ్ళీ కట్ చేయాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వస్తాయి. 4 ఫోల్డింగ్ మీద కట్ చేస్తే మనకి ఎట్లా పెద్ద కత్తెర ఉంటుంది కాబట్టి ఈజీగా పని అయిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పొడవుకి వెళ్ళి అటు ఇటు ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ దగ్గర నేను వీడియోలో చూపించినట్లు కుట్లు వేసుకోండి, అంటే స్టిచ్చెస్ వేసుకోవాలి. నేను స్టిచ్ చేసిన మటుకు వీడియో పెట్టలేదు. ఇలాగా మడత వేసుకొని 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం అంటే థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ నార్మల్గా ఉప్పు తీసేసి మనం వాష్ చేసుకోవచ్చు. అందువల్ల ఇలా కుడుతుంది. లేదా మీకు అలా అవసరం లేదు అనుకుంటే దీన్నే దిండులాగా కూడా చేసుకోవచ్చు. మొత్తం లోపల ఏదైనా స్టఫింగ్ పెట్టేసి సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నా పర్లేదు, లేదా థ్రెడ్ వేసుకున్నా కానీ ఇది దిండులాగా కూడా అవుతుంది. నేనైతే దిండు కవర్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైతే ఓపెన్స్ పెట్టుకున్నామో అక్కడ కుట్టు వేయకుండా ఇంకా మిగతా పార్ట్ మటుకు పొడుగ్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మన దిండు అనేది దాని లోపలికి పెట్టేసుకోవాలి. లోపలికి పెట్టేసుకున్న తర్వాత దీనికోసం ఒక 2 థ్రెడ్స్ కూడా కుట్టి పెట్టుకోవాలి. థ్రెడ్స్ అంటే మనం నార్మల్గా పాయింట్స్ అవి వేసుకుంటాం కదా, వాటికి స్టిచ్ చేసుకునేలాగానే కుట్టి దానికి లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లోనే ఓపెన్ ఉంచుకుంటాం కాబట్టి ఈ ఓపెన్స్ నుంచి మనం థ్రెడ్ అనేది పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. పిన్నీస్ అయినా లేదన్నా ఇంకా మీకు బొందు లోపలికి ఎక్కించడానికి ఏది వీలుగా ఉంటే దాంతో మనం ఓపెన్ ఉంచుకున్నాం కదా, ఓపెన్ నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. ఈ థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాక మనం నాట్ వేసుకొని నాట్ పక్కన హోల్ ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో కూడా చూపిస్తాను. ఆ హోల్ నుంచి థ్రెడ్ అనేది లోపలికి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదా ఏదైనా డిజైన్ పెట్టుకొని మనం దాన్ని బయటికి కూడా ఉంచుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే ఊక ఓడబీకుతారు కాబట్టి ఇలా లోపలికి వేసుకుంటే మనకు నీట్గా మంచి ఫినిషింగ్లా కనిపిస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా చేసుకుంటే మన దిండు కవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతాయి. మన ఇంట్లో ఉన్న క్లాత్ అనేది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. మరి పాత పడిపోయింది అయితే చీకి పట్టిపోతుంది కాబట్టి కొంచెం మంచిగా ఉన్నది మనం వాడంది మటుకు తీసుకొని ఇలా యూజ్ చేయొచ్చు. బెడ్షీట్సే కాదు, జెంట్స్ యూజ్ చేసే లుంగీలు ఉంటాయి కదా, కొంచెం మంచిగా ఉన్న లుంగీ తీసుకొని అయినా ఇలా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనకి మనీ సేవ్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.